కేంద్ర ప్రభుత్వ బడ్జెట్పై ఏపీ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్లో రాష్ట్రానికి మొండి చేయి చూపడంపై మండిపడుతున్నారు. కేంద్రం తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగిన ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఏపీలో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. కేంద్రం తీరును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగిన ప్రజలు కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి రాష్ట్రానికి పెద్దపీట వేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి మొండి చేయి చూపడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బడ్జెట్ తీరును తప్పుబడుతున్న ప్రజలు కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కేంద్రం తీరును నిరసిస్తూ అలిపిరి వద్ద టీడీపీ నాయకులు ధర్నా నిర్వహించారు. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైల్వే బడ్జెట్ కావచ్చు, అదేవిధంగా సాధారణ బడ్జెట్ కావచ్చు, ఈ ఆంధ్రప్రదేశ్కు ఎలాంటి నిధుల కొరత తీర్చే దిశగా కూడా బడ్జెట్లో ఎలాంటి నిధులు కేటాయింపులు జరగలేదు. కాబట్టి వెంటనే కూడా ఆ నిధుల్ని మంజూరు చేయాల్సిందిగా కూడా కోరుకుంటూ ఆ స్పెషల్ ప్యాకేజీని కూడా ఇవ్వాలని కోరుకుంటూ ఈరోజు శ్రీవారి పాదాల చెంత ఉపవాస దీక్షను కొనసాగించడం జరుగుతూ ఉంది. బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగిందని, ఈ అంశంలో కేంద్రం వెంటనే నష్ట నివారణ చర్యలు తీసుకోకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణ వ్యాఖ్యానించారు. కేంద్రం తన వైఖరి మార్చుకోకపోతే ఏపీలో బీజేపీ అడుగు పెట్టలేదని హెచ్చరించారు. కేవలం 100 కోట్లు ముష్టిపడేసి పోలవరం ప్రాజెక్టు కట్టుకోమంటే ఎలా అని ప్రశ్నించారు. ఒక ప్రత్యేకమైన హోదా ఇస్తారనుకున్నారు, ఒక ప్రత్యేకమైన ప్యాకేజ్ ఇస్తామనుకున్నాము, అలాగే క్యాపిటల్ డెవలప్మెంట్ కోసం నిధులు ఇస్తారనుకున్నాము. అటువంటిది ఇప్పుడేమో ఏది పూర్తిగా అసలు మొండి చేయి చూపింది కేంద్ర ప్రభుత్వం. అలాగే మనకి 350 కోట్ల రూపాయలు. విభజనలో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని కర్నూలు మాజీ మేయర్ బంగి అనంతయ్య అన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవహార శైలిపై బంగి తన స్టైల్లో నిరసన తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే చెప్పే గతి అంటూ భిక్షాటన చేసి మరీ బంగి తన నిరసన తెలిపారు. అధికారంలోకి వచ్చాక మాట మార్చిన బీజేపీకి కాంగ్రెస్కు పట్టిన గతే పడుతుందని బంగి హెచ్చరించారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించకపోతే మాకు ఈ చిప్పే గతి నాయను, ఈ చిప్పే గతే మాకందరికి కూడా ఈ చిప్పే గతే. అయ్యా, మేము కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మీకు ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి స్థానమే లేకుండా పోయేది. ఈరోజు ఎంపీలు ఎమ్మెల్యేలు గెలిపించాం. ఎలక్షన్ల ముందు ఏం చెప్పారు? ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు బడ్జెట్లో తీరని అన్యాయం చేసిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోలేదని మండిపడుతున్నారు. మాయమాటలు చెప్పి ఏపీ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ఒక రాష్ట్రం విభజించినప్పుడు ఆ నష్టపోయిన రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలి. ఈ బడ్జెట్లో ఒక సహాయం అంటూ అదేమీ లేదు. ఇంకోటి ఏంటంటే జాతీయ హోదా ఇస్తానన్నారు విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టుకి 100 కోట్లు ఇవ్వటం అనేది ఇది అసలు దురదృష్టకరం. ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను అవమానించడమనే నా భావన. బీజేపీ గవర్నమెంట్ ప్రవేశపెట్టినట్టు బడ్జెట్ ఏక మాత్రం ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరిగినట్టు మాకు కనిపించట్లేదు. పోలవరానికి కూడా జాతీయ స్థాయి హోదా ఇస్తామని చెప్పి దానికి కూడా 100 కోట్లే ప్రకటించారు. అది కూడా ఉపయోగకరంగా ఏం లేదు. నెక్స్ట్ ఐఐటి కాలేజీలు కూడా ఇస్తామని చెప్పారు. జాతీయ స్థాయి కాలేజీలు మంచిగా ప్రవేశపెడతామని చెప్పారు. వాటిలో కూడా అన్యాయం జరిగిందని నేను భావిస్తున్నాను. కేంద్ర బడ్జెట్ ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదని, ఇప్పటికైనా ప్రభుత్వం రాష్ట్రానికి న్యాయం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్కే కాదు ఇటు తెలంగాణకు కూడా బడ్జెట్లో అంతగా న్యాయం జరగలేదు, అన్యాయం జరిగిందనే భావనే వినిపిస్తోంది. ఇదే అంశంపై ఓపెన్ టాక్లో మనతో మాట్లాడడానికి బీజేపీ నుంచి ఆ పార్టీ నాయకులు ప్రకాష్ రెడ్డి గారు, అదేవిధంగా టీడీపీ నుంచి పార్టీ అధికార ప్రతినిధి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జూపూడి ప్రభాకర్ రావు గారు, కాంగ్రెస్కి సంబంధించి తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి మహేష్ గారు, ఇక టీఆర్ఎస్ నాయకులు రాకేష్ గారు మన స్టూడియోలో ఉన్నారు. ముందుగా ప్రకాష్ రెడ్డి గారు చూడండి, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆవేదన చూసాము, ఇటు తెలంగాణ ప్రజల్లో కూడా వచ్చిపోయి అదే స్థాయిలో నిరసన వ్యక్తమవుతోంది బడ్జెట్కి సంబంధించి. కానీ అసలు మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం నుంచి తెలుగు రాష్ట్రాలకి వస్తున్న సాయం, ఎందుకంటే తెలుగు రాష్ట్రాలు ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉంది. విభజన, కొత్త రాష్ట్రాలు 2 ఏర్పడ్డాయి, మీరు ఇచ్చిన హామీలే అవి, ఎవరు కూడా ప్రజలు వచ్చి అడగలేదు, మీరు ఇచ్చిన హామీలే కాబట్టి ఎలా తీసుకుంటారు? సఫర్ కా ఫల్ బోత్ మీఠా హోతా హై, అందుకోసం వేచి చూస్తే దాని యొక్క తీపి, దాని యొక్క మంచి అది చాలా తర్వాత బాగా కనపడుతుంది. దాన్ని అర్థం చేసుకోవడం కొంచెం టైం పడుతుంది అంతే. ఇప్పుడు ఏదో చేదుగా ఉంది అనిపిస్తుంది, బట్ రిజల్ట్స్ ఖచ్చితంగా రాబోయే 1-2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో రిజల్ట్స్ చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. ఈ విషయంలో ఎటువంటి రెండో రాజకీయమైనటువంటి ఆలోచన అవసరం లేదు. అయితే దీన్ని అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు అంటే 14th ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ అయితే 3,41,000 కోట్ల రూపాయలు ప్రాంతీయ అంటే ఆయా రాష్ట్రాలకు ఇచ్చినటువంటి బడ్జెట్లో 14వ ఆర్థిక సంఘం సిఫారసులకు అనుగుణంగా 14-15 సంవత్సరం మొదలుపెట్టేస్తే 15-16 సంవత్సరాల నుంచి వచ్చే 4 సంవత్సరాల కాలం పాటు 22,000 కోట్ల రూపాయల అదనపు బడ్జెట్ను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి వస్తుంది. ఇది వాస్తవం. దీన్ని అర్థం చేసుకోవడానికి కొంత లెక్కలు పూర్తి చదవాలి. పేపర్లో ఆంధ్రజ్యోతిలో ఏమొచ్చింది, సాక్షిలో ఏమొచ్చింది, సంకుచిత ప్రాంతీయ రాజకీయాలకు ఈనాడు కూడా చదివారండి ప్రజలు. అందుకోసం సంకుచిత ప్రాంతీయ రాజకీయాలకు కాకుండా మొత్తం బడ్జెట్ను సమగ్రంగా ఆలోచించినట్లయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కు రావాల్సినటువంటి అన్ని అంశాలు ఏవైతే బీజేపీ పార్లమెంటు లోపల, పార్లమెంటు బయట ప్రామిస్ చేసిందో, అదేవిధంగా రాష్ట్ర విభజన చట్టానికి అనుగుణంగా అన్ని అంశాలలో ఏవైతే ప్రామిస్ చేసిందో ఆ ప్రామిస్ని ఖచ్చితంగా నిలుపుకుంటుంది. అయితే దానికి కావాల్సిన ఒక్కొక్క అడుగు ఒక్కొక్క మెట్టు పైకి పోతారు తప్ప మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు ప్రాంతీయమైనటువంటి అంశం అంటే ప్రాంతీయ ఆర్థిక క్రమశిక్షణ లేకుండా మీ యొక్క బడ్జెట్ను మీరు తెచ్చుకుంటారంటే దానికి వివరించలేదు. నెంబర్ 1. ఈ సంవత్సరం ఖచ్చితంగా అయితే 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ ఈ సంవత్సరం ఇంప్లిమెంటేషన్లోకి వస్తున్నప్పుడు 10% డిస్క్రిటరీ బడ్జెట్ అది అడిషనల్ బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్ అది అన్ని రాష్ట్రాలకు వస్తుంది, ఆంధ్రప్రదేశ్ కూడా వస్తుంది. కాబట్టి మాకు డిస్క్రిటరీ బడ్జెట్ ఉంది కాబట్టి మా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటాం అనడానికి కూడా కొంత డిసిప్లిన్ అవసరం, క్రమశిక్షణ అవసరం ఆర్థిక రంగాల విషయంలో. అది ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు. మనం ఆ లెక్కన కనుక తీసుకుంటే మొత్తం దేశంలో వస్తున్నటువంటి గవర్నమెంట్ రెవెన్యూ అవుతుందో ట్యాక్స్ రెవెన్యూ 14th ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ కూడా మనం బాగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. మహారాష్ట్ర నుంచి 40% రెవెన్యూ ఉంటుంది మొత్తం స్టేట్ నేషనల్ కలెక్షన్స్లో. బట్ మహారాష్ట్రకు వచ్చేది 4%. ఆ రాష్ట్రానికి వచ్చేటువంటి బడ్జెట్ అయితే మొత్తం ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ దాని ప్రకారము మహారాష్ట్రకు వచ్చేది 4% మొత్తం రాష్ట్ర కేంద్రం నుంచి వచ్చేది. బట్ మహారాష్ట్ర నుంచి 40%, గుజరాత్ నుంచి 25%. కొన్ని రాష్ట్రాల్లో చాలా తక్కువ పర్సెంట్, అసలు 1%, 0.5% కూడా ఉండదు. వాటికి 10%, 12% బడ్జెట్ అలొకేషన్ అవుతుంది. మరి ఆయా రాష్ట్రాలు సంకుచిత రాజకీయాల గురించి ఆలోచించినట్టయితే ఖచ్చితంగా అది ఇబ్బందికరమైన పరిస్థితి రాష్ట్రాలకు, ఫెడరల్ వ్యవస్థకి. అందుకోసం బడ్జెట్లో చెప్తూ చాలాసార్లు మాటికి చెప్పడం జరిగింది. సహకార ఫెడరల్ వ్యవస్థ విషయంలో మేము కట్టుబడి ఉన్నాం, ఆయా రాష్ట్రాల యొక్క ఆర్థిక అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం. అందుకోసం 2-3 విషయాలలో ఆంధ్రప్రదేశ్ విషయంలో చాలా స్పష్టం చేయడం జరిగింది. బెంగాల్, మహారాష్ట్ర, బీహార్తో పాటు ఆంధ్రప్రదేశ్ను కూడా అంతే స్థాయిలో నిధులు కేటాయిస్తాం. నెంబర్ 1. 14th ఫైనాన్షియల్ కమిషన్ రికమెండేషన్ ప్రకారం ఏవైతే డెఫిసిట్ ఉందో, ట్యాక్స్ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్ ఉందో దాంట్లో 6,000 కోట్లు ఈ సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు అనేక మౌలిక అంశాల విషయంలో ఇది ఆలోచించాల్సిన అవసరం ఉందని మా యొక్క భావన. రెండో విషయం ఏంటంటే, మనం ఈరోజు రాజకీయంగా మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 2 తెలుగు రాష్ట్రాలు విభజన కంటే ముందు తెలుగు రాష్ట్రాలని కనపడలే. వీళ్ళు దోసుకున్నారు, వాళ్ళని దోసుకున్నారు అనేటువంటి ఉపన్యాసాన్ని మనందరం కూడా బ్రహ్మాండంగా చెప్పినాం. మమ్మల్ని దోసుకున్నారని వాళ్ళు, మమ్మల్ని ముంచుతున్నారని వీళ్ళు. ఇక్కడ ఎన్ని చర్చలు జరిగినా మనందరికీ తెలుసు, పేపర్లలో ఉన్నాయి, టీవీలలో వచ్చిన రికార్డులు తీస్తే ఈరోజు ఆశ్చర్యపోతాం. అంటే ఇంత తెలుగు రాష్ట్రాల మీద ఒక్కసారి ఇంత ప్రేమ ఎందుకు కలిగిందా అందరికి, ఈ ప్రాంతం వాళ్ళకి ఆ ప్రాంతం వాళ్ళకి అని. బట్ ఒకటి అర్థం చేసుకోవాల్సిందంటే, బీహార్ విడిపోయినప్పుడు జార్ఖండ్కు ఏమేమి ఇచ్చారు? ఒక రాష్ట్రం, మన తెలుగు రాష్ట్రం ఒక్కటే ఇప్పుడు మొత్తం ఇండిపెండెన్స్ వచ్చినాక విడిపోయిన రాష్ట్రాలు చాలా ఉన్నాయి. 29 రాష్ట్రాలు అయినా ఈ రోజున మొత్తం దేశంలో. బీహార్ నుంచి జార్ఖండ్ విడిపోయినప్పుడు జార్ఖండ్కి మనం ఏమి ఇచ్చాము? బీజేపీ ఏమి ఇచ్చింది? దాని తర్వాత సబ్సిక్వెంట్గా వచ్చిన రాజకీయ పార్టీకి, అది ఢిల్లీ అధికారులకు వచ్చిన పార్టీ ఏమి ఇచ్చింది? మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ విడిపోయినప్పుడు 10 సంవత్సరాల తర్వాత 2,000 కోట్ల రూపాయలు మొన్న గత సంవత్సరం రాజధాని నిర్మాణానికి 2,000 కోట్ల రూపాయలు ఇచ్చింది. మొత్తం మీద నవీ రాయ్పూర్ కట్టడం కోసం ఎవరి శక్తి, ఎవరి యొక్క ఆర్థిక వనరులు దాగున్నాయో మనం అర్థం చేసుకోవాలి.
అట్లాగే గుజరాత్ విడిపోయినప్పుడు మహారాష్ట్ర రాజధాని ఆర్థిక రాజధాని నగరాన్ని విడిచిపెట్టిపోయి వాళ్ళు అహ్మదాబాద్లో గాంధీనగర్ కట్టుకున్నారు. దానికి ఏ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది? ఇవన్నీ అర్థం చేసుకున్నప్పుడు కేంద్రానికి పాత ప్రెసిడెంట్స్ ఉన్నాయి, పాత ఆనవాయితీలు ఉన్నాయి. ఇచ్చేటప్పుడు ఎంత డబ్బు ఎంత ఇవ్వాలా, ఎందుకు ఇవ్వాలా, ఏ ప్రాతిపదికన ఇవ్వాలంటే అంశాలు చాలా ఉన్నాయి. అయితే ఇవన్నీ పక్కన పెట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏవైతే ప్రామిస్ చేసిందో, టోటల్గా పార్లమెంటులో డిమాండ్ చేసిందో, పార్లమెంట్లో ప్రామిస్ చేసిందో, అదే డిమాండ్ చేసేటప్పుడు ఒక విషయం స్పష్టంగా ట్యాక్స్ ఏవైతే ట్యాక్స్ బెనిఫిట్స్ పరిశ్రమల కోసమని పన్ను రాయితీలు కల్పించే విషయంలో మాత్రం బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా 1-2 సార్లు బేరుజు వేస్తుంది. అది దేశ ఆర్థిక వ్యవస్థ కన్నా మంచిది కాదనే అభిప్రాయంతో ఖచ్చితంగా ఉంది. ఇంతకుముందు పాత ఎక్స్పీరియన్సెస్, ఇంతకుముందు ఇచ్చినటువంటి ఉత్తరాఖండ్ కానీ జమ్మూ కాశ్మీర్ కానీ అయితే హిల్ స్టేట్స్కి ఇచ్చినటువంటి అంశాల ఆధారంగా అది అంత మంచిది కాదు, దేశ ఆర్థిక వ్యవస్థకి కొన్ని ఇబ్బందులు వస్తున్నాయనే విషయంలో ఖచ్చితంగా అది దాని అనుభవంతో కొంత వెనకపోవడం మాత్రం వాస్తవం. కానీ మిగతా ఆర్థిక అంశాల విషయంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కు అన్ని రకాలుగా న్యాయం చేస్తుంది బీజేపీ అనే విషయంలో డౌట్ అవసరం లేదు. ప్రజలు ఖచ్చితంగా ఆ భావనతో ఉండాలి, కొంచెం ఓపిక పట్టాలి. అందుకోసమనే కొంచెం ముందు చేదుగా అనిపించినా ఖచ్చితంగా ఆ తీపి ఫలాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేరుతాయి. జూపూడి గారు, తెలుగుదేశం పార్లమెంటు పార్టీ సమావేశం నిన్న జరిగింది. ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్లో జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా పార్లమెంట్లో పోరాడాలని కూడా తీర్మానం చేసినట్లు చెప్తుంది. మరోవైపు మీ మిత్రపక్షం మేము అన్యాయం చేయలేదు, న్యాయమే చేశాము, మొదట చేదుగా ఉంటుంది, తర్వాత తీపినే చూస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటున్నారు. మీరు అంగీకరిస్తారా? ఇది ప్రకాష్ అన్న మోడీ గారిని వెంకయ్యనాయుడు గారిని ఉపన్యాసంలో మించిపోయినట్టున్నారు. అందుకే వెంకయ్యనాయుడు గారు నిన్న నేను అసమర్థుడని చెప్పాడు ఇంత ఉపన్యాసం ఇచ్చిన తర్వాత. సో జరిగినటువంటి వాస్తవాలు. సో శోచనీయం ఏంటంటే విడగొట్టబడినటువంటి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో బీహార్ తోటి పశ్చిమ బెంగాల్ తోటి పోల్చడం అనేది ఇది ఏ విధంగా సమర్థిస్తారో నాకైతే అక్కడ ఎలక్షన్స్ ఉన్నాయండి. మీరు చెప్పినట్టుగా అక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి. బీహారు పశ్చిమ బెంగాల్ విడగొట్టబడలేదు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి ఏమాత్రం సహకరించినటువంటి ముఖ్యమంత్రుల సమావేశానికి కూడా నేను రాను పో దిక్కున్న చోటు చెప్పుకోన్నాడు ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు గారు అలా కాదు, మోడీ గారు పెట్టినటువంటి ముఖ్యమంత్రుల సమావేశానికి వెళ్ళి 2050 ఒక విజన్ని పెట్టి ప్రపంచం ఈ విధంగా ముందుకెళ్లాలని మోడీ గారి నాయకత్వంలో పనిచేద్దామని ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత సహకరించి పనిచేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్. ఇక్కడ బీజేపీకి ఒక బాధ్యత ఉన్నది. తెలుగుదేశం పార్టీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ చూసిన తర్వాత చాలా దుఃఖపడ్డారు. ప్రజలకి ఇచ్చినటువంటి వాగ్దానాలు ఈరోజు రాజధాని నిర్మాణంలో కానీ, లేకపోతే ప్రభుత్వమే నేషనల్ గవర్నమెంటే ప్రకటించినటువంటి పోలవరం ప్రాజెక్టు కానీ, ఈ రెండింటి విషయంలో అసలు ఏమి ఇచ్చారు ఇక్కడ? ఒకవైపు రైతులకి, లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర, లేకపోతే తిరుమలలో ఎన్నికల సమయంలో మోడీ గారు చేసిన ప్రసంగం, ఇదిగో చూడండి ఈ రహదారి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తూ ఉన్నది, ప్రపంచంలో కల్లా అద్భుతమైన ఢిల్లీని తలదనేనట్టుగా మీకు ఒక ఆంధ్రప్రదేశ్ రాజధాని కావాలి, దానికి నేను సహకరిస్తా అన్నారు. అలాంటి రాజధానికి బడ్జెట్లో ఏమైనా పెట్టామా? ఉపన్యాసం కాదు ఇక్కడ మనకు కావాల్సింది. ఎస్, వీఆర్ బోత్ ఆర్ ఫ్రెండ్స్, అలయన్స్లో ఉన్నాం. ఎన్నికల ముందు చేసినట్టు వాగ్దానాలు ఒక్కటి ఈ బడ్జెట్లో రాలేదు. ఫస్ట్ బడ్జెట్ అంటామా, అది అటు ఇటుగా పోయినటువంటి బడ్జెట్. రెండోది నేషనల్ ప్రాజెక్టుగా ప్రకటించినటువంటి పోలవరం 16,000 కోట్ల రూపాయలు ఉంటేనే 3 సంవత్సరాల్లో దాన్ని కంప్లీట్ చేయగలం. మీరు చెప్పింది అది ఒక ఆర్డినెన్స్ ద్వారా తీసుకొచ్చారు, ఇదేమీ గాలిలో మాట్లాడలేదు, గజెట్ కూడా అయింది. 16,000 కోట్లకి మీరు ఇచ్చింది 100 కోట్లు అంటే ఉన్నది 4 సంవత్సరాలే. ఈ 1 సంవత్సరం ఆల్మోస్ట్ అలా అయిపోయింది, 4 సంవత్సరాలు. 16,000 డివైడ్ బై 4 వేస్తే 4,000 కోట్లని 3 తరగతుడు కూడా చెప్తాడు, అది కామన్ సెన్స్. కానీ మీరు 100 కోట్లు మాత్రమే ఇస్తున్నారు అంటే మీరు యూఆర్ గోయింగ్ టు డిమినిష్ ఆంధ్రప్రదేశ్. అంటే ఎన్నికల సమయంలో అలయన్స్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు, అన్న చెప్తున్నాడు తీపి ముందు ఉంది, ఇప్పుడు చేదుని కాస్త భరించు. ఉగాది పండుగ కాదు ఇది, బడ్జెట్. ఇది ఫిబ్రవరి 28 నాడు వచ్చేది బడ్జెట్. ఇదేమీ జస్ట్ జనరలైజ్డ్ స్టేట్మెంట్ కాదు, ఇట్స్ ఎ లా. పార్లమెంట్లో మాట్లాడుతున్నాం మనం. గతంలో రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు సుష్మా స్వరాజ్ గారు ఏం చెప్పారంటే, ఇదిగో మీరు ఆ పెద్దమ్మను గుర్తుపెట్టుకు, ఈ చిన్నమ్మను కూడా గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రానికి మేము అద్భుతంగా సహకరిస్తామని చెప్పినటువంటి వాళ్ళు మీరు. ఆ తర్వాత ఎన్నికల సమయంలో మోడీ గారు నిజాం కాలేజీ గ్రౌండ్స్లో కాంగ్రెస్ చేసిన తప్పుని సరిదిద్దడానికి మీ పెద్దన్నలాగా నేను వస్తున్నాను, న్యాయం చేస్తాను, మీకు ఎలా నిర్మాణం కావాలో అలా ఉంటారని నమ్మాం, ప్రజలు నమ్మారు. అదే చంద్రబాబు నాయుడు గారు
ఆశల్ని మేము పెద్ద గొంతెమ్మ కోరికలు కోరటం లేదు. మీరు చెప్పినవే చేయమంటున్నాం. అసలు ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా దిక్కున్న చోట చెప్పుకున్నట్టుగా విడగొట్టి పంపిస్తే ఇప్పుడిప్పుడే భూసేకరణ చేస్తూ ఉన్నాం, సమీకరించుకుంటూ ఉన్నాం, రాజధాని కట్టాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారు గతంలో ఏం చెప్పారు? ఇదిగో చంద్రబాబు నాయుడు గారు, మీకున్నట్టు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంబంధాలను ఉపయోగించండి, మీరు ప్రపంచాన్ని ఇక్కడ పిలవండి, అధునాతనమైనటువంటి రాజధాని నిర్మించండి అని మీరు చెప్పింది. కానీ మా రాజధానిని మేము సేకరించుకునే సమయంలోనే బడ్జెట్లో కనీసం రాజధాని గురించి మాట్లాడారా? ఎస్, 14వ ఫైనాన్స్ కమిషన్ గురించి మాట్లాడుతున్నారు, అలొకేషన్ గురించి మాట్లాడుతున్నారు. ఈ లెక్కలు ఎవరికి తెలియదు కాదు కదా. బడ్జెట్లో వచ్చేది 42% ఫెడరల్ సిస్టంలో మొత్తానికి దేశవ్యాప్తంగా పంచుతారు. మీరు మహారాష్ట్రని ఒక ఫైనాన్షియల్ హబ్ని ఉదాహరణగా చూపించి అక్కడ 40% వస్తే 4% ఇస్తున్నాం మిగతా రాష్ట్రాలకి, ఎవరి కోసం ఇస్తారు? ఇవి రాజ్యాంగ సూత్రాలు ఇవి. కానీ ఇక్కడ బలవంతంగా విడగొట్టినటువంటి ఆంధ్రప్రదేశ్కి ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి వాగ్దానాలని బీజేపీ పార్టీ ఫ్రెండ్షిప్ అనే దాన్ని కూడా ఏమీ చూడకుండా వీళ్ళకి కావాలని బీహార్తోటో బెంగాల్తోటో అవమానించే విధానం ఇది నేను చెప్తున్నాను. ఇక్కడ బీహార్లో ఎన్నికలు ఉన్నాయి, కాశ్మీర్లో మీరు ఎలాంటి ప్రకటన చేశారో ప్రజలు చూశారు ఎన్నికల సమయంలో. బీహార్లో నితీష్ బెదిరిస్తే, వెస్ట్ బెంగాల్లో అక్కడ మమతా బెదిరిస్తే మీరు వాళ్ళకి మొత్తం డబ్బులు గ్రాంట్లు ఇచ్చేసి ఆంధ్రప్రదేశ్లో మీరు చేసినటువంటి ప్రామిసులనే కదా మేము అడిగింది. అదే చంద్రబాబు నాయుడు గారు మా రెక్కలు విరగొట్టి ఎగరమంటున్నారు, ఎగరగలమా? ప్రభుత్వం కేంద్రం సహకరించకపోతే ఏమైనా చేయగలమా? ఆయన చెప్పినటువంటి విధానాల్లో చాలా నిరాశను కలిగించినటువంటి బడ్జెట్ అని ముఖ్యమంత్రి గారు చాలా బాధపడిపోయారు. అంటే రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్నికలంటే ఆ ఎన్నికల్లో ఓటేసుకుని వెళ్ళిపోవటం కాదు, ఎన్నికల తర్వాత చేసినటువంటి వాగ్దానాలని ఈరోజు ప్రతి నిమిషం రాష్ట్రం గురించి ఆలోచిస్తున్న చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చే క్రమం బడ్జెట్లో ఎక్కడ ప్రతిబింబించడం లేదు. అందుకే రేపు వస్తున్నటువంటి రాష్ట్ర బడ్జెట్లో కూడా అధికారులకి చాలా స్పష్టంగా మనం చేసిన ప్రామిస్ ఎక్కడ కూడా తగ్గడానికి లేదు. అవసరమైతే ఇప్పటికి 8 సార్లు తిరిగి ఉన్నాను నేను ఢిల్లీకి, ఇంకో మళ్ళా కలుస్తాను ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారిని, ఆయన సమయం ఇస్తే కలుస్తాను అంటే ఆఖరికి సమయం కూడా ఇవ్వడానికి తీరిక లేని దశలో కేంద్రం వెళ్ళిపోయినట్టుగా ఆంధ్రప్రదేశ్లో చిన్నచూపు చూస్తుంటే మళ్ళీ ఎన్నికలు రావా? ప్రజలు మళ్ళీ చూడరా? బీజేపీ మళ్ళీ ఓట్లకు రాదా? లేకపోతే అలయన్స్లోకి రాదా? తెలుగుదేశం పార్టీ ఓపికని, తెలుగుదేశం రాష్ట్రంలో ఉన్నట్టు తెలుగు ప్రజలకు ఇచ్చినటువంటి ప్రామిసెస్ మొత్తాన్ని ఎస్ మేము కూడా చెప్పగలం. అలొకేషన్ టు ది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ అలొకేషన్ టు ది ఎంటైర్ కంట్రీ చాలా చక్కగా చెప్పగలం. కానీ ఫైనాన్స్ కమిషన్ ఏమైపోయింది? ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటిది ప్లానింగ్ కమిషన్ ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినటువంటి పార్లమెంట్లో ఈరోజు అదేమైనా ఎక్కడైనా ప్రకటించారా? ఆంధ్రప్రదేశ్కి మీరు ఇండస్ట్రియల్ కారిడార్ అని లేకపోతే ఇండస్ట్రియల్ని మనకి ఇచ్చే ఇన్సెంటివ్స్ అని ఎక్కడైనా పెట్టారా? అగ్రికల్చర్కి ఇచ్చినటువంటి నేపథ్యం కనపడుతుందా? అగ్రికల్చర్ మీద ఆధారపడి ఉన్నటువంటి రంగాలకి ఏమైనా ఉన్నదా ఇక్కడ? అంతకుముందు ఎప్పుడు ఎడ్యుకేషన్ ఉమెన్ రిసోర్స్ మినిస్టర్ వచ్చేసి విశాఖపట్నంలో ఐఐఎంకి శంకుస్థాపన చేసి వెళ్ళిపోతే దాన్ని పోయిన బడ్జెట్లో ఉన్నదాన్ని ఈ బడ్జెట్లో చూపించారు. ఐఐటికి ఇస్తామంటున్నారు. అంటే దీస్ ఆర్ ఆల్ ద ప్రామిసెస్ మేడ్ ఇన్ ద పార్లమెంట్ దెన్ గవర్నమెంట్. మీరు దాన్ని చేయాల్సిన బాధ్యత ఉన్నది. ముఖ్యంగా ఆనాటి దెన్ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో ఏం చెప్పారు? ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరగనివ్వం, ప్రత్యేక హోదా ఇస్తా ఉన్నారు. ఎస్, వాట్ హ్యాపెన్ టు యూ నౌ? మీకు ఏం అడ్డొచ్చింది అసలు? ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మీరు దక్షిణ భారతదేశంలో చూడండి, చెన్నై అద్భుతంగా ఉన్నది, కర్ణాటక అద్భుతంగా ఉంది, ఇక్కడ హైదరాబాద్ అద్భుతంగా ఉన్నది. వీటన్నిటితోటి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని మీరు మొత్తం చావగొట్టి ఇరగొట్టేసి పక్కన పడేశారు. ఎటు పోవారు అర్థం కాలేదు. గన్నవరం నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నారు, ఏమైనా ఉంది అక్కడ? గన్నవరం పోతే ఏదో కుక్కల వేళ్ళు పోతున్నట్టు పోతూ ఉంటాయి, అది ఎయిర్పోర్ట్ అనిపిస్తుందా? దానికి ఏమైనా ఇచ్చారా మీరు? విశాఖపట్నాన్ని మీరు ఫార్మస్యూటికల్ కానీ లేకపోతే ఇంకొక స్మార్ట్ సిటీ కానీ చేస్తామని ఏమైనా కనపడిందా? అంటే ఇక్కడ మీరు ఇచ్చినటువంటి ప్రామిసెస్ అన్ని కూడా మేము ఇది ఆరోపణ కూడా కాదు, బాధ్యతను గుర్తు చేస్తా ఉన్నాం. దేర్ ఇస్ ఎ రెస్పాన్సిబుల్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదే అడుగుతా ఉన్నారు. మీరు ఇన్ని ప్రామిసెస్ చేసి ఒట్టిపోయిన ఏపీకి ఎన్డీఏ మొండి చెయ్యి ఇదండి. ఈరోజు మీరు ఏ పేపర్ అయినా చూడండి, మోడీ గారి ప్రసంగాలు అద్భుతంగా ఉంటున్నాయి. అందుకని ఆడింది మోడీ గారి కన్నా మించిపోయాడు ప్రకాష్ అన్న, వెంకయ్యనాయుడు కన్నా మించిపోయాడు. నిన్న ప్రశ్న అడిగితే నేను అసమర్థుడిని అన్న, అసమర్థుని జీవయాత్ర అదే గోపిచంద్ర మహేష్ గారు. బహుశా వేమన గారు గతంలో ఈ పద్యం రాసిన ఆయన ఇప్పుడు బతుకుంటే మళ్ళీ సవరణ చేసేవారా లేదా బీజేపీ నాయకుల్ని నిగ్గదీసి సమాజంలో ప్రశ్నించేవారా తెలియదు. కానీ ఇప్పుడు చేదుగా ఉందట, 4 రోజుల తర్వాత 4 ఏళ్ళు పోతే ఇది తీయగా అవుతుందట. ఆయన తినగా వేము తీయనుండ అంటే వేపాకు తింటూ పోతే ఆ చేదుకు నువ్వు అలవాటు పడతావు. ఇలా బడ్జెట్ ఒక 5 సార్లు ఇస్తే జనాలు అలవాటు పడతారు. అది ఈ రోజు తెలంగాణ ఆంధ్ర 2 రాష్ట్రాల ప్రజలు కష్ట నష్టాల్లో ఉన్నారు.
ఈ నా లోలు పోతే వాళ్ళకి అర్థమైతే వాళ్ళ జీవితంలో ఈ కష్టాలు ఒక భాగం అవుతాయి కాబట్టి అప్పుడు మమ్మల్ని అడిగే పరిస్థితి ఉండదు అనేది ప్రకాష్ గారి అంతరార్థం అని నేను భావిస్తూ ఉన్నాను. అంతకుమించి వేరే ఏం లేదు. బడ్జెట్ గురించి ప్రత్యేకంగా మాట్లాడటానికి ఏం లేదు. బడ్జెట్ విషయంలో 2 రాష్ట్రాలని అనాథాలు చేశారు. 2 రాష్ట్రాలు కూడా సరైన నాయకత్వ రిప్రజెంటేషన్ లేకనా ఇంకే విషయాలు ఒకటి ఆంధ్రాకి సంబంధించినంత వరకు విశాఖ ఏదైతే రైల్వే జోన్ మీరేమనుకుంటున్నారు అంటే 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విఫలమైనాయి వస్తున్నాం. విశాఖ రైల్వే జోన్ కి సంబంధించిన వ్యవహారం ప్రస్తావన లేదు. రైల్వే బడ్జెట్ గురించి మాట్లాడితే ఇక్కడ కాజీపేట ప్రస్తావన లేదు, ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ ప్రస్తావన లేదు, ఇక్కడ వీల్ ఫ్యాక్టరీ ప్రస్తావన లేదు, ఇక్కడ యువతకు ఉపాధి లేదు. అంటే రైల్వే పరంగా ఈ 2 రాష్ట్రాలకు మిగిలిన శూన్యం. ఓవేళ ఎంపీలు ఏమన్నా గతంలో కంటే మెరుగ్గా అంటే ఒక రకంగా వాళ్ళు సంతృప్తిగా వ్యక్తం చేసినట్టు తెలంగాణ ఎంపీలు చెప్తా ఉన్నారు. వాళ్ళ అధికార ప్రతినిధులు కూడా చెప్పినారు గత చాలా ప్రెస్ మీట్లలో. వాళ్ళు సాధించింది మొత్తం 30,000 ప్రాజెక్టులు పెండింగ్ ఉంటే గతంలో 20,000 పెండింగ్ ఉన్నాయి. కొత్తగా ప్రపోజ్ చేసిన అంటే సదానంద గౌడ్ గారు గతంలో ప్రపోజ్ చేసిన 29 ప్రాజెక్టులతో కలుపుకుంటే మొత్తం 30,000 కోట్ల బడ్జెట్ మనకు రైల్వే బడ్జెట్ అలొకేషన్ అవసరం ఉంటే 200 మొత్తం 500 కోట్లు దాదాపు 497 కోట్ల కేటాయింపులు మాత్రం జరిగింది. జస్ట్ 2.28% ఆఫ్ ద రిక్వైర్డ్ ఫండ్స్ మనకు అలొకేట్ అయినాయి తెలంగాణ విషయంలో. ఆంధ్ర విషయంలో అది కూడా లేదు. విశాఖ జోన్ విషయం కానీ వీటిని నెగ్లెక్ట్ చేసినారు. ఇది రైల్వే బడ్జెట్. ఫైనాన్స్ కమిషన్ విషయంలో వచ్చేసరికి మిగతా దేశంలో ఏ రాష్ట్రాలకు లేనిటువంటి భౌగోళిక తారతమ్యాలు మన రాష్ట్రంలో ఉంటాయి. అక్కడ ఆంధ్ర ప్రాంతంలో వరదలు ఉంటాయి, ఈ తెలంగాణ ప్రాంతంలో కరువు ఉంటుంది. ఈ 2 పారామీటర్స్గా చేసుకుని ఉంటే తెలంగాణ ఆంధ్ర 2 రాష్ట్రాలకు న్యాయం జరిగి ఉండేది. కేవలం కేంద్ర ప్రభుత్వం పన్నుల వాటా 100 రూపాయలు రిలీజ్ చేస్తే తెలంగాణకు కేంద్రం ఇస్తానని ఫైనాన్స్ కమిషన్ సిఫారసు మేరకు ఆమోదించిన మొత్తం 2.5 రూపాయలు మాత్రమే తెలంగాణకు. ఆంధ్రాకు 4.90 పైసలు. ఈ రకంగా కేంద్ర ప్రభుత్వాలు ఈ 2 రాష్ట్రాల మీద వివక్ష చూపించిందని స్పష్టం. ఇక బడ్జెట్ విషయానికి వస్తే వాళ్ళ భాగస్వామ్యులు వాళ్ళ పార్టీ నాయకులే చెప్తా ఉన్నారు. కేవలం ఈ బడ్జెట్ను ఈ 2 తెలుగు రాష్ట్రాల నుంచి పొగుడుతున్నది ఎవరన్నా ఉంటే కేవలం బీజేపీ నాయకులు మాత్రమే. మిగతా సెక్షన్స్ మొత్తం కాంగ్రెస్ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, వాళ్ళ భాగస్వామిగా ఉండి టీడీపీ కానివ్వండి, వైఎస్ఆర్సీ కానీ మిగతా అన్ని పార్టీలు కమ్యూనిస్టు పార్టీలన్నీ కూడా విమర్శిస్తూనే ఉన్నాయి. ఎందుకు వీళ్ళకేం పని పాట లేక విమర్శించవు లేదు. కేంద్రంలో ఈరోజు మేము విమర్శించినంత మాత్రాన మీరు గద్దె దిగి మేము ఎక్కే పరిస్థితి ఏం లేదు. ప్రజలకు చెప్పాల్సిన స్పష్టత ఏంటంటే మనకు పన్నుల వాటాలో కానీ ఈరోజు బడ్జెట్ అలొకేషన్లో కానీ తేడా జరిగింది. ఈ 2 రాష్ట్రాలు నిర్లక్ష్యానికి గురైనాయి. ఇంకో మాట కూడా చెప్తాను, ఈ బడ్జెటే కదా అంటే ఈ ప్రజాస్వామ్యంలో కేంద్రం నుంచి రావాల్సిన సహాయం ఏదన్నా ఉంటే త్రో ప్రాపర్ ఛానల్ మనం పారామీటర్గా ఒక అంశంగా పరిగణించాల్సింది బడ్జెట్ మాత్రమే. బడ్జెట్లో పెడితేనే లీగల్ డాక్యుమెంట్ బడ్జెట్లో పెడితేనే వస్తాయన్న నమ్మకం లేదు. గతంలో రైల్వే బడ్జెట్ పెట్టిన 29 ప్రాజెక్టులు మీ మంత్రి సదానంద గౌడ్ గారు పెట్టిన ప్రాజెక్టుల ప్రస్తావన ఈ బడ్జెట్లో లేదండి. అట్లాంటి పరిస్థితులలో పెట్టిన వాటికే దిక్కు లేదు, పెట్టని వాటికి మేము ఏదో చేస్తామనే మాట సరికాదు. రెండోది, ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాల అచేతన అసమర్థ విధానాల వల్ల ఈ నష్టం జరిగిందని భావిస్తూ ఉన్నాం. అక్కడ ఓ పెద్ద ఆయన వచ్చి తెలుగు రాష్ట్ర గౌరవం, తెలుగువాడి గౌరవం ఢిల్లీలో అని అన్నాడు. ఆ పెద్ద ఆయన పోయిండు. మిగిలిన ఆయన గౌరవంగా కాస్త పక్కన పెట్టి అగౌరవంతో నడుస్తూ ఉన్నాడు అక్కడ పోయి. ఇంకోటి, తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే కేంద్రం మెడల్ వంచాలి కాబట్టి తెలంగాణ తెచ్చుకున్నాం, రేపు నిధులు కూడా కావాలి, బంగారు తెలంగాణ కావాలి, మనకి ఎక్కువ మంది ఎంపీలకు మీరు ఓట్లు వేయమంటే ప్రజలు ఓట్లు వేసిండ్రు, 11 మందిని గెలిపించిండ్రు. మరి ఇలా మెడల్ వంచాల్సిన వాళ్ళు పోయి ఆడ మోకాలు వంచి వంగి దండాలు పెట్టారు. బడ్జెట్ కూడా బాగుందని చెప్పారు. అవునండి, 500 నేను ఆధారంతో సహా చెప్తా ఉన్నాను. కేవలం మనకు వచ్చింది 500 కోట్లు, మనకు కావాల్సినవి 30,000 కోట్లు. దానికి కూడా బాగుంది బహుశా అంటే వాళ్ళు ఏమన్నా వాళ్ళ రాజకీయ అవసరాలు లేదు, రేపొద్దున కేంద్ర మంత్రి పదవులను బయట ప్రచారం కూడా జరుగుతాయి, అట్లాంటి కారణాలు ఏమైనా అయి ఉండొచ్చు. వాటి జోలికి నేను బోదలుచుకోలేదు. కానీ నేనేమంటున్నా, 2 రాష్ట్రాల ప్రభుత్వాల అసమర్థత, కేంద్రం నిర్లక్ష్యం అన్నీ కలిపి ఈ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలను నట్టేట ముంచినాయి అనేటిది వాస్తవం, స్పష్టం. రాకేష్ గారు చెప్పండి, 2 రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థత, కేంద్రం నిర్లక్ష్యం ఒకవైపు అయితే 2 రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థత కూడా ఈరోజు తెలుగు రాష్ట్రాల అన్యాయానికి జరిగిన కారణం అనేది మహేష్ గారు అంటున్నారు. మీరు కూడా అంగీకరిస్తారా? ఒకటండి, ఇంతకుముందు ప్రకాష్ అన్న చెప్పినట్టు సఫర్ కఫాల్ మీఠా అవుతా అంటే మీఠా అవుతా అచ్చా అవుతా లేకిన్ బాసీనా ఇవ్వనా పాసిపోద్ది అది. ఎందుకంటే మీఠా అవుతుంది అంటే మక్కుతే మీఠా అవుతుంది, కానీ అంతకంటే ఎక్కువైతే పాసిపోతుంది. ఈరోజు ఈ బడ్జెట్లో ఏదైతే అలొకేషన్ ఉన్నదో అది పాసిపోయేటట్టే ఉంది తప్పితే మీఠా అయ్యేటట్లేదు.
మొట్టమొదటి మేము చెప్పేది ఏంటంటే ఏవైతే మీరు అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయన్నారో లేకపోతే ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నారో అవన్నీ కూడా మా ముఖ్యమంత్రి గారు క్లియర్ చేసి ఇచ్చారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఉందండి, దానికి ల్యాండ్ ఇవ్వట్లేదు అన్నారు. వెంటనే దాన్ని ల్యాండ్ క్లియర్ చేసి ఇచ్చేయడం జరిగింది. కానీ దాని గురించి ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. సరే, మీ ముఖ్యమంత్రి గారు తెలంగాణ మన ముఖ్యమంత్రి గారు ఈరోజు బడ్జెట్ బాగుందని కూడా అన్నారు. బడ్జెట్ ఏదైతే గత 20 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి చాలా ప్రాజెక్టులకి ఎంతో కొంత అంటే అసలుకు ఏది కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పివి నరసింహారావు గారు 93-94లో ఓపెనింగ్ చేసిపోయారు మేడం, పెద్దపల్లి టు నిజామాబాద్ రూటు. 20 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ ఉండే, అయినా కానీ దాన్ని అక్కడ ఎంపీలు కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీలే ఉండే. అక్కడ మధుయాష్కి కావచ్చు, లేకపోతే పొన్నం కావచ్చు, వివేకన్న కావచ్చు, పొన్నం ప్రభాకర్ కావచ్చు, ముగ్గురు కూడా తెలుగు ఏది ఎంపీలు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఉన్నా కానీ అది అక్కడనే ఉన్నది. కానీ కొంచెం కూడా ఎక్కడ వేసినా కూడా అక్కడనే ఉన్నట్టుంది, కానీ కొంచెం కూడా ముందడికి పోలే. కాబట్టి ఈరోజు దానికి కొంత అలొకేషన్ అయింది, ఒక 119 కోట్లు అలొకేషన్ అయింది. ఎస్, మా ఎంపీలు అక్కడ వినోదన్న కావచ్చు, కవితక్క కావచ్చు, ఇద్దరు కలిసి పోరాటం చేశారు, ఎంతో కొంత నిధులు తీసుకురాగలిగారు. కాబట్టి ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా మేము ప్రభుత్వంలో ఉండి మేమేం సాధించలేంది ఈరోజు అరే 1 మినిట్ అండి, మహేష్ గారికి ఓపిక ఉండాలి. మహేష్ గారు మాట్లాడేటప్పుడు మేము మాట్లాడలేదు. ఇది మనం ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామని చెప్తున్నాం. నాట్ అగైనెస్ట్ టు ఎనీ పార్టీ. మనకు అప్పుడు ఏం జరిగిందని చెప్తూనే ఇప్పుడు మాకు కావాల్సింది కూడా మేము కోరుకుంటున్నాం. కాబట్టి మొత్తం సౌత్ సెంట్రల్ రైల్వేలో 21 లైన్లు ఇస్తే దాంట్లో 11 లైన్లు మన తెలంగాణ ప్రాంతానికి అలొకేషన్ వచ్చింది కాబట్టి ఎస్ బాగుంది అన్నాం. అదేవిధంగా బడ్జెట్లో మాకు ఏం కేటాయించలేదు కాబట్టి బాగాలేదని కూడా చెప్పడం జరిగింది. మేము అనేది ఏంటంటే విమర్శించినంత మాత్రాన ఇంతకుముందు మీరే అన్నారు, చట్టసభల్లో మాట్లాడినంత అయితే మొత్తం మారే కదా. కాబట్టి 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు కూడా కోరుకునేది ఏంటంటే బీజేపీ మీద, కేంద్రం మీద. ఎందుకంటే ఆయన ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిండు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కష్టాలు తెలుసు. ఈరోజు కొత్తగా డిసైడ్ చేసారు ఏంటంటే లేవి ఎత్తేస్తామని. నిన్న లేవి ఎత్తేస్తే వరి పండేదే తెలంగాణలో లేకపోతే ఆంధ్రాలో. లేవి ఎత్తేసిన తర్వాత ఆటోమేటిక్గా అప్పుడు ఎవరి కంట్రోల్లోకి పోతుంది, దళారుల కంట్రోల్లోకి పోతుంది. కాబట్టి నేను అనేది ఏంటంటే రైల్వే కావచ్చు, లేకపోతే ఇంకేమన్నా కావచ్చు, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటైజేషన్ సైడ్ నడిపిస్తున్నాడు. కాబట్టి ఆ ఆలోచన మానుకొని, ఎందుకంటే ఏవైతే ఉన్నాయో ప్రజలకు అవసరాలు ఉన్నాయో వాటన్నిటి అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం మారాలి తప్పితే ప్రభుత్వానికి అనుగుణంగా ప్రజల అవసరాలు అయితే మారే కదా. ఆ మార్చుకునే విధంగా ఉండకుండా బీజేపీ పార్టీ ఏదైతే అక్కడ ప్రామిస్ చేసిందో, లేకపోతే ఒక కేంద్ర మంత్రి ఎస్ నేను అసహాయాన్ని అని చెప్పుకునే స్థితికి ఈ బీజేపీ పార్టీ 2 రాష్ట్రాల తెలుగు ప్రజల్ని నెట్టేసిందంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతినిధులు కూడా ఆలోచించాలి. కేంద్రంలో ఉన్నటువంటి మోడీని మెచ్చుకున్నంత మాత్రాన మనకేం అలొకేషన్ రావు, లేకపోతే మన 2 రాష్ట్రాలు బాగుపడాయి. కాబట్టి ఈ 2 రాష్ట్రాలు బాగుపడే విధంగా పోరాటం ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రతిసారి ఏమంటారు మీరు పీఎంని కలవలేదు, పీఎంని కలవలేదు. ఎస్, అక్కడ చంద్రబాబు నాయుడు గారు కలిశారు, ఇక్కడ కేసీఆర్ గారు కలిశారు, సురేష్ ప్రభు గారికి కలిశారు. ప్రతి ఒక్కరి ఎక్కని గడప తొక్కని గడప లేదన్నట్టు ప్రతి ఒక్కరిని కలవడం జరిగింది. అయినా కానీ మేము అలొకేషన్ ఏం చేయాలి? మరి అలొకేషన్ కావాలంటే, తెలుగు ప్రజలకు న్యాయం జరగాలంటే ఏం చేయాలి? ఎందుకంటే అక్కడ అలయన్స్లోనే ఉంది, కేంద్రంలో మంత్రివర్గంలో ఉన్నారు. మేము కేంద్రంలో లేకున్నా కానీ ఎస్ మాకు కూడా అలొకేషన్ కావాలి, మాకు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పినాం. మిషన్ కాకతీయ అయితే ఏంటంటే చెరువులు పునరుద్ధరిస్తే ఈ దేశంలో 70% ఉన్నటువంటి రైతుల బతుకు తెరువు గురించి అడిగినాం మేము. వాటర్ గ్రిడ్ మీరు ఏదైతే వాటర్ అందిస్తా అన్నారో, డ్రింకింగ్ వాటర్ అందరికీ అందిస్తా అన్నారో, నిన్న క్యాంటీన్లో ఏదైతే ఫిల్టర్కి వాటర్ పట్టుకొని తాగిరో ఆ ఫిల్టర్ కాదు నల్ల నీళ్ళు తాగుతాం, మాకు నల్ల నీళ్ళకు పైసలు కావాలని అడిగినాం. అదేవిధంగా ఏదైతే పవర్ మాకు పవర్ ప్లాంట్ల గురించి అడిగారని మీరు ఇక్కడ చెప్తున్నారు, కానీ కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడంలో, గట్టిగా అడగడంలో మీరు ముందు నుంచి చెప్పినట్టు కేంద్రం మెడలు వంచి తీసుకురావడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఇది రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థత. ఇక్కడ కూడా మేము విఫలం కాలేదు, మేము ఒకటే చెప్తున్నాం, మా పోరాటం కొనసాగుతూనే ఉన్నది. విఫలం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో రాష్ట్రంలో ఉండి ఆ రోజు మొత్తానికి విఫలం కాదు, వాళ్ళు అసలు వాష్ అవుట్ అయ్యారు. అయినా మేము దాని గురించి మాట్లాడలేదు. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేదు, కాబట్టి అధికారంలో ఏం చేయలేదు. రాచరిక వ్యవస్థ కాదు, ప్రజాస్వామ్యంలో ఓట్లు అడిగిన 10 ఏళ్ళు మీరు ఉన్నారు కదా. మేమేం సాధించినాం కాబట్టి వచ్చింది. ఏం సాధించినారు చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీరు బీజేపీ ప్రెసిడెంట్ మార్చుకుంటూ తప్పితే చేసింది ఏం లేదు. అంతర్గత వ్యవహారం మీకు దమ్ముందా? ఇంకో అధ్యక్షుని మార్చుకునే దమ్ముందా? మీకు అవకాశం ఉందా? మీరు ఒక నిరంకుశ సోనియా గాంధీ నిరంకుశురాలు కదా, రాహుల్ గాంధీ నిరంకుశురాలు ఏడబైండా? రాకేష్ గారు, మహేష్ గారు, మనం ప్రజలకు సంబంధించి చర్చించుకుందాం, రాజకీయాలు వద్దు. హానిమును బాబు ఏడివేండు, హానిమును బాబు ఏడివేండి ఎవరితో వేయండి చెప్పరు మీరు. ఒకటి మాట్లాడుతున్నాం, అంతర్గత వ్యవహారం. ప్రజాప్రతినిధి
ఎక్కడి పండియాలి ఎక్కడి పండి చూడు చెప్పులు తడుకొట్టారు మీ మహేష్ గారు ఆ రోజు పార్టీలో లేరు మేము ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ మీరు లేరు నేను చెప్తున్నా కేంద్రం అన్యాయం చేసిందనే మేము చెప్తున్నాం మేడం. క్లారిఫికేషన్ కోసం చెప్తున్నాను. ఒకటంటే వారు చెప్పారు కాకతీయ మిషన్ స్కీమ్ ఏదైతే చెప్తున్నారో అది మొదటి నుంచి కేంద్రం యొక్క బడ్జెట్ RRR స్కీమ్ కిందనే కేంద్రం గత సంవత్సరం కూడా 2000 కోట్లు ఇచ్చింది, ఈ సంవత్సరం కూడా 2000 కోట్లు అలొకేషన్ చేసింది. దాని వాళ్ళ రికార్డ్ అందుకోసం బైఫర్కేషన్ రికార్డ్ సపరేట్ చూడాలి. అందుకోసం దానికి RRR స్కీమ్ అంటే కాకతీయ మిషన్ వాళ్ళు 10,000 కోట్ల ప్రాజెక్టు 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా 10,000 కోట్లు వస్తాయి. ఆ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ కేంద్రం నుంచి ఆ ప్రాజెక్టుకి ఇక్కడ కాకతీయ మిషన్ బట్ అక్కడ బేసిక్ గా కేంద్రం నుంచి వచ్చేది RRR స్కీమ్ కిందనే బడ్జెట్ వస్తుంది. అది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే నేను రైల్వే బడ్జెట్ గురించి ఒక కామెంట్ చెప్తాను. గత 60 సంవత్సరాల యొక్క కాంగ్రెస్ పాలన ఫలితంగా ఏవైతే ఈరోజు ప్రాజెక్టులు అని చెప్పుకుంటున్నామో మనం ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు జమ్మూ నుంచి కాశ్మీర్ వరకు అన్ని రాష్ట్రాల ప్రాజెక్టులు అవి కనుక పూర్తి చేయాలని వాళ్ళు కనుక అప్రూవల్ చేసినటువంటి ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే 125 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడున్నటువంటి మిగులు బడ్జెట్ అంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు పార్లమెంట్ మెంబర్ వచ్చి నాకు ఇది కావాలంటే చలో ఇచ్చేసి అని రాసిచ్చి తమ ప్రాంతీయ సంకుచిత భావాల కోసం కాంగ్రెస్ చేసినటువంటి రాజకీయాల యొక్క దాని ఫలితంగానే ఈరోజు ఈ యొక్క దురదృష్టం వచ్చింది రైల్వేలకి. ఇది రెండో అంశం. మూడో అంశాన్ని క్లారిఫికేషన్ చెప్తానంటే ఇప్పుడు ఉదాహరణకి విశాఖపట్నం నుంచి చెన్నై వరకు ఇండస్ట్రియల్ కారిడార్ దాని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అది డైరెక్ట్గా బడ్జెట్లో డైరెక్ట్ రిఫ్లెక్షన్ అనేటువంటి డైరెక్ట్గా ఎందుకు చూపెట్టలేదు ఇండస్ట్రియల్ కారిడార్ అది కాదు. బట్ ఏదైతే అర్బన్ డెవలప్మెంట్ బడ్జెట్ ఏదైతే ఉపరితల రవాణా బడ్జెట్ వీటిలో సపరేట్ అలొకేషన్స్లో ఏవైతే ప్రాజెక్ట్స్ అప్రూవల్ అయినాయో ఆయా రాష్ట్రాలకి ఉదాహరణకి మనం స్మార్ట్ సిటీస్ ఆంధ్రప్రదేశ్లో 4, 6, 10 స్మార్ట్ సిటీస్ తీసుకుంటాం అంటున్నప్పుడు అర్బన్ డెవలప్మెంట్ బడ్జెట్లో స్మార్ట్ సిటీస్ ఐడెంటిఫైడ్ స్మార్ట్ సిటీస్కి బడ్జెట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దాంట్లో మనం ఏమి బైఫర్కేషన్ చెప్పాల్సిన అవసరం లేదు. అంటే అర్బన్ డెవలప్మెంట్ బడ్జెట్ నుంచి వస్తుంది. సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ బడ్జెట్లోంచి ఖచ్చితంగా కారిడార్ డెవలప్మెంట్ వచ్చేస్తుంది. అందుకోసమైనటువంటి ఏ బడ్జెట్ ఆ బడ్జెట్ సపరేట్ చేసినప్పుడు దాంట్లో ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి ప్రాజెక్టులు ఏంటి ఉన్నట్టు ఖచ్చితంగా అందుకోసం మీటాగా సఫర్ అంటే మీరు రేపు పొద్దున మనకి ఇంకొక 10 రోజుల తర్వాత బడ్జెట్ డిస్కషన్ అయిపోతుంది కదా, అయిపోయిన తర్వాత స్టాండింగ్ కమిటీస్ కూర్చుంటాయి కదా. స్టాండింగ్ కమిటీస్ యొక్క దాంట్లో అందరూ ఎంపీలు మొత్తం 544 మంది ఎంపీలు దాంట్లో భాగస్వాములే. ఆ యొక్క స్టాండింగ్ కమిటీలో ప్రతి ఒక్క ఎంపీ ఏదో ఒక స్టాండింగ్ కమిటీలో ఉంటాడు. వాళ్ళ అంశాలను బయటకు వస్తున్నప్పుడు ఖచ్చితంగా మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ ఏ ప్రాజెక్టు కింద ఏ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద అది రోడ్స్ అండ్ డెవలప్మెంట్ కావచ్చు, కనెక్టివిటీ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, లేదా ఇంకా అర్బన్ డెవలప్మెంట్ కావచ్చు, రూరల్ డెవలప్మెంట్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఇవన్నీ కూడా దాంట్లో భాగంగానే జరుగుతాయి. కాబట్టి దాన్ని మనం ప్రత్యేకంగా మీరు కట్టగట్టుకుని ఆంధ్రప్రదేశ్ స్పెషల్ అనేటువంటి దానికంటే ఎక్కువ ప్రాజెక్ట్స్ ఏ హెడ్ కింద ఎంత వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ అనేది అది బైఫర్కేషన్కి ఒక 1 నెల రోజులు ఆగితే 10 రోజులు మేలో ఫైనల్ అప్రూవల్ అవుతుంది. మే లోపల మీకు ఖచ్చితంగా మొత్తం ఆంధ్రప్రదేశ్కు ఫైనల్ స్టోరీ వచ్చినప్పుడు తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు మిగతా రాష్ట్రాలకి ఎంత వచ్చిందో ఖచ్చితంగా తెలుస్తుంది. డౌట్ లేదు. బీజేపీ ప్రభుత్వం 7 మండలాలు కలుపుడు లేకపోతే అక్కడ సీట్లు పెంచడం తప్పితే తెలంగాణకు ఇప్పటివరకు చేసినటువంటి ఏదైనా తెలంగాణ రాష్ట్రానికి నిధులన్నీ మేమే ఇచ్చామని అంటున్నారు మేడం. మిషన్ కాకతీయ నిధులు RRR కింద ఎక్కడ కూడా రాలేదు మేడం. ఒకటి చెప్తున్నాం, మిషన్ కాకతీయ ఒకటి మేడం చెప్పినంత మాత్రం నిజాలుగా మేము అనేది ఏంటంటే మొత్తం దేశానికి ఇచ్చే దాంట్లో వచ్చేటి మాయ నిధులు అంటే కాదు. ఇక్కడ నుంచి మేము కూడా ట్యాక్సులు కడుతున్నాం, ఉత్తగా ఎవరు ఏమి ఇవ్వట్లేదు. మేము అనేది ఏంటంటే అది కాకుండా ఏవైతే మనం డిమాండ్ చేసినామో ఏదైతే దేశం మొత్తానికి పవర్ 24 hours ఇస్తామని చెప్పారు ఈ బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి పవర్ నిధులుగా ఏం కేటాయించారు. మేము అనేది ఏంటంటే మొత్తం ఓవరాల్గా అందరికీ ఏది మంత్రజలం చల్లినాం అందరి మీద పడ్డే అందరు పునీతులు అయిపోయారు అన్నట్టు కాకుండా మీరు ఏదైతే అలొకేషన్ చేశారో స్పెషల్గా బీహార్కు వెస్ట్ బెంగాల్కి ఎట్లయితే స్పెషల్గా అలొకేషన్ చేశారో మా తెలంగాణకి ఏం అలొకేషన్ చేశారని మేము అడుగుతున్నాం. అంతే చెప్పండి. నేనేమంటా ప్రాంతీయ రాజకీయ అవసరాల కోసం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 300 ప్రాజెక్టులు దగ్గర పెండింగ్ ఉన్నాయి. అవన్నీ ఆ అవసరాల కోసం కేటాయించినాయి. ఇదేదో అనేటట్టుగా మాట్లాడుతున్నారు. ఆయన ఇంకో మాట కూడా చెప్పినారు, మీరే గమనించాలి. ఇప్పుడున్న మిగిలిన బడ్జెట్ కంప్లీట్ చేయడానికి కొన్ని 100 సంవత్సరాలు పడుతుంది. 125 సంవత్సరాలు పడుతుంది. అంటే మీకు అర్థమైంది ఏంటి? కేంద్రం చేతిలో బడ్జెట్ లేదు. ఆ రోజులలో ఉన్న పరిస్థితులలో కేంద్రం చేతిలో బడ్జెట్ లేదు కాబట్టి ఆయా ప్రాంతాల ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆ ప్రజాప్రతినిధులు ఇచ్చిన రిప్రజెంటేషన్స్ ప్రపోజల్స్ యాక్సెప్ట్ చేసి వాటిని పెండింగ్లో ఉంచినారు. ఇప్పుడు ప్రయారిటీ బేసిస్కి ఈరోజు ఇదైంది, రేపు ఇంకోటి అవుతుంది, అది ఒక ప్రపోజల్ యాక్సెప్ట్ చేసినారు అంతే.
మీరన్నట్టుగా రాజకీయ ప్రయోజనాలు మీకు లేకపోయినట్టయితే ఈరోజు బీహార్ రాష్ట్రానికి ఎయిమ్స్ ఆల్రెడీ ఉండగా ఎయిమ్స్ తరహా ఇన్స్టిట్యూట్ మరొకటి, కానీ ఏది మైనింగ్ సంబంధించిన పరిశోధన సంస్థ మరొకటి, నేషనల్ జాతీయ పరిశోధన సంస్థ మరొకటి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? తెలంగాణలో ఇవ్వాల్సినవి ఇదివరకు ఇస్తామన్న మాట ఇచ్చిన వాటి ప్రస్తావన ఎందుకు లేదు? 2, ఈ బాంబే హై స్పీడ్ ట్రైన్ ఒకటి పెట్టిన ట్రైన్ ఒక్కటే బాంబే టు గుజరాత్ ఎందుకు తీసుకుపోవాల్సి వచ్చింది? దీనిలో ఏం రాజకీయ ప్రయోజనం ఏం లేదా? ఇన్నాళ్ళు రైల్వే మంత్రులు వాళ్ళ ప్రాంతాలకు తీసుకెళ్లారు, ఇప్పుడు ప్రధానమంత్రి వాళ్ళ ప్రాంతానికి తీసుకెళ్లారు. మేము పుణ్యాత్ములము అని మాట్లాడడం సరికాదు కదా. మీరు చేసిన రాజకీయ అదే మీరు చూసినారు కదా, ఈడ అయ్యా రేకులు కొట్టుకపోయి ఇండ్లు కొట్టుకపోయి నడి రోడ్డు మీద ఉన్నాం, బియ్యం తడిసినాయి అని ఉదుత్ తుఫాను బాధితులు రోడ్ల మీద ఆర్తనాదాలతో ఉంటే వాళ్ళందరినీ చూసి నేను తక్షణంగా 1000 కోట్లు ఇస్తానని మళ్ళా చాటున మాట మార్చి 490 కోట్లు ఇచ్చినవే. అదే ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి అందుకు ముందు పోయి కాశ్మీర్ లో 1000 కోట్లు అన్నావు, 1000 కోట్లు ఇచ్చినావు కదా. మీ 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 రాజకీయ ధోరణి పక్షపాతం కనబడతలేదా? ఎన్నికలు ఉంటే ఒక తీరాక ఎన్నికలు లేకపోతే చెప్తాను. 14th ఫైనాన్స్ కమిషన్ లో రెవెన్యూస్ ఎక్కడెక్కడ నుంచి ఎంత వస్తున్నాయో పక్కన పెట్టేస్తే మనం ఈ రోజున 60,000 కోట్ల రూపాయలు జమ్మూ కాశ్మీర్కి ఇస్తున్నాం. ఎలక్షన్స్ అయిపోయినాయి. ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్, ఆ ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్మన్ ఆంధ్రప్రదేశ్ అతను తినడానికి అన్నం లేదని అడిగితే 490 కోట్లు ఇచ్చిండు. మీ నాయకుడు వచ్చి దేశ ప్రధాని హోదాలో తక్షణ సాయం కింద 1000 కోట్లు ప్రకటించిండ్రు. అలా సగం కూడా ఇవ్వలేదు సార్. మీరు ఇది దీన్ని రాజకీయంగా చూడలేమంటారా? మీకు ఇక్కడ ఎలక్షన్ లేదు, మీ పార్టీ నేను ఒక్క విషయం చెప్తాను. అందుకోసం నేనేంటంటే ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ వారే మన వైవి రెడ్డి గారు. వారు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారు. వారు ఆర్బీఐ గవర్నర్గా పనిచేశారు. వారు ఆంధ్రప్రదేశ్ దృష్టిలో పెట్టుకుని ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా అదొక భాగం, మొత్తం దేశం అంతా ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ దృష్టిలో పెట్టుకున్నారంటే ఆంధ్రప్రదేశ్ లో వచ్చే వరదలు, తెలంగాణలో ఉన్న కరువు కూడా పారామీటర్ కావాలి. కానీ మీరు చేసింది ఏంది? జనాభా, అటవీ, కొండలు గుట్టలు ఇవి ప్రాధాన్యం కింద చేసినారు. మేడం ఇప్పటికు 14వ ఫైనాన్స్ కమిషన్ రిపోర్టు, దీనికి గైడ్ లైన్స్ ఒక్కటే చెప్తాను. దీనికి గైడ్ లైన్స్ అనేటువంటివి బీజేపీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఇంకో ప్రభుత్వం చేయలేదు. దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ నుంచి వచ్చినటువంటి గైడ్ లైన్స్ అవన్నీ కూడా వాటిని దృష్టిలో పెట్టుకుని తయారు చేస్తారు వాటిని రిపోర్ట్ అంతా కూడా. కాబట్టి దాని ఏదో ఒక వ్యక్తికి తెలంగాణకి ప్రత్యేక రాలేదనేటువంటి, అందుకోసం ప్రాంతీయ సంకుచిత భావాల నుంచి జాతీయ స్థాయికి ఎదిగినప్పుడు దేశం అంతా బాగుపడుతుంది. ఒక చెయ్యి ఫైనల్ ఒకటే వాడు చెప్తాం మేడం, ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం ఒక చెయ్యి, ఒక కాలో, లేకపోతే ఇంకొక చెయ్యో, లేకపోతే ఇంకొక భాగమో చెడిపోవడాన్ని బీజేపీ కోరుకోవట్లేదు. దేశం మొత్తం కూడా సమగ్రమైన అభివృద్ధి, అది భారతీయ అభివృద్ధి అవుతుంది తప్ప ఈ చెయ్యి మొత్తం పెరాల్సి వచ్చింది కాబట్టి ఈ చెయ్యిని పడేస్తామనేటువంటి భావన బీజేపీకి లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా భారతదేశంలో భాగంగా చూస్తారు తప్ప వీటిని వేరుగా చూసే ప్రసక్తే లేదు. అన్ని రాష్ట్రాల అభివృద్ధి ఇంక్లూడింగ్ అరుణాచల్ ప్రదేశ్ అభివృద్ధి, సిక్కిం అభివృద్ధి కూడా బీజేపీ దాంట్లోనే ఉంటుంది తప్ప వేరే ఏం కాదు. ఇక్కడ 2 అంశాలని మనం ప్రధానంగా చూడాల్సిన అవసరం ఉంది. ది అలొకేషన్స్ యు మేడ్ ఇన్ ద బడ్జెట్, ఇది చాలా ఇంపార్టెంట్. చంద్రబాబు నాయుడు గారు అనుభవం లేక కాదు, లేకపోతే అడక కాదు, 8 సార్లు దేశం వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రిని, వివిధ మంత్రులను మొత్తాన్ని కలిసి ఆంధ్రప్రదేశ్కి మనం ఇచ్చినటువంటి ప్రామిసెస్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ని చేయాల్సినటువంటి డెవలప్మెంట్, వీటన్నిటి మీద రిపీటెడ్గా కలిసిన సంగతి అందరికీ తెలుసు. అయితే కాంగ్రెస్ పార్టీ వితండవాదంలోకి ఎందుకు వెళ్తుందో మాకైతే అర్థం కావట్లేదు. కాంగ్రెస్ పార్టీకి మీరు చేసిన పెద్ద తప్పు, ఇంకా మీరు పనికిరారని దూరంగా ప్రజలు నెట్టేశారు. ఒకవేళ ఈరోజు ఏమైనా చేయగలిగితే కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ ఉంటే పార్లమెంట్లో ఉన్నటువంటి రాజ్యసభలో మీకు శక్తి ఉంది. ఈరోజు కూడా లోక్సభలో ఏమైనా వాళ్ళు అడ్డదిడ్డంగా చేస్తే ఇది తప్పని భావిస్తే, నేను జేడీ శీలం గారికి కూడా ఇదే చెప్పాను, మీరు ఫీల్డ్లో వచ్చేసి మాట్లాడటానికి యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్. నిజంగా ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ ఉంటే, మీకు ఆ రోజు ప్రేమ లేదు, దుర్మార్గంగా విడగొట్టారు ఈ రాష్ట్రాన్ని, విడగొట్టారు కాబట్టే మీకు శిక్ష పడింది. 100 ఏళ్ళ దాకా మీరు లేవరు అక్కడ. కానీ మీకు ఏమైనా మళ్ళీ ప్రజల్లోకి రావాలనుకుంటే మళ్ళీ ఈ రాజ్యసభలో మీరు వీటి మీద మాట్లాడండి. ఇప్పటికీ మించిపోయింది లేదు. మేము ఆశావాదులు. ప్రకాశం చెప్పినట్టుగా ఒక చెయ్యి, ఒక కాలు పోగొట్టుకోవడానికి బీజేపీ సిద్ధంగా లేకపోతే సంతోషిస్తాం. కానీ ఆ 2 పడగొట్టింది కూడా మీరే కదా. బడ్జెట్లో వేర్ ఈజ్ ద రిఫ్లెక్షన్ నేను అడుగుతున్నా. అసలు బడ్జెట్లో మీరు పెట్టకుండా మీరు ఫైనాన్స్ కమిషను, ప్లానింగ్ కమిషన్ మూసేశారు. ఫైనాన్స్ కమిషన్ లెక్కలు చెప్తున్నారు. లెక్కలు మాకు తెలియదా?
ఏ విధంగా దేనికి స్మార్ట్ సిటీకి ఏమొస్తుందో, లేకపోతే కమర్షియల్ ట్యాక్సెస్ ఏమవుతాయో, లేకపోతే సర్ఫేస్లో ఏమవుతుందో, ల్యాండ్ పూలింగ్లో ఏమవుతుందో, మీరు పెట్టినటువంటి భూమి దాని విస్తీర్ణాల్లో ఏమవుతున్నాయో తెలీదా? ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీరు ఇచ్చినటువంటి ఫేస్ టు ఫేస్ ప్రామిసెస్ని విడగొట్టినటువంటి ఒక రాష్ట్రానికి మేము ప్రాధేయపడతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఆల్మోస్ట్ ప్రాధేయపడే దశలో ఉంది, కానీ మీరు మేము ఫ్రెండ్లీగా ఉన్నాం ఈ రోజు వరకు కూడా. ఇద్దరం కలిసి వెళ్ళాం. పవన్ కళ్యాణ్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మాట్లాడి ఈ హీర్ ఈజ్ ఏ రెస్పాన్సిబిలిటీ, నీకు నాకు బాధ్యత ఉంది. ప్రజలు ఈరోజు అనుకుంటూ ఉన్నారు మోడీ గారు చేతులు ఎత్తేశారు, లేకపోతే దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ని విడగొట్టిన తర్వాత బలంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని రెండుగా చేసి మిగతా 4 రాష్ట్రాలతో చిన్నది చేసిన తర్వాత ఇంకా చిన్న చూపు చూస్తూ ఉన్నారు. నీకు బాధ్యత ఉంది, నాకు బాధ్యత ఉంది, పద అని చెప్తే పవన్ కళ్యాణ్ నిన్న వచ్చాడు, ఢిల్లీ పోతానంటున్నాడు, అక్కడికి మళ్ళీ రాజధాని దగ్గరికి వెళ్తానంటున్నాడు. సో ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే వీఆర్ ఫ్రెండ్లీ అలయన్స్. ఈ అలయన్స్లో మనం చేసినటువంటి ఈ కాకమ్మ కబుర్లు కాదు, ఫైనాన్స్ కమిషన్ అలొకేషన్స్ ఈరోజు వచ్చినవి కాదండి. ఇది తెలుగుదేశం పార్టీ అడుగుతుంది, ఈరోజు మిమ్మల్ని జాగ్రత్తగా అడుగులేయమని కోరుతా ఉంది. మీ ఫ్రెండ్షిప్ పోగొట్టుకోవాలని మేము కోరటంలా. చంద్రబాబు నాయుడు గారు మేము ఏది కొత్తది అడగటం లేదు, లేకపోతే మాకు ఉన్నది ఇచ్చిందే చేయమని అడిగే క్రమంలో మా రెక్కలు విరగొట్టి మమ్మల్ని ఎగరమంటున్నారంటే అసలు వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ? ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఉందా? మిత్రుడు తమ్ముడు మాట్లాడుతున్నాడు, కానీ ఒకవేళ ఇక్కడ తెలంగాణలో ఏమైనా మాట్లాడచ్చు, కానీ ఆంధ్ర పరిస్థితి టోటల్లీ డిఫరెంట్. ఐఎమ్ టెల్లింగ్, టోటల్లీ డిఫరెంట్. యూ హ్యావ్ టు యాక్సెప్ట్. ఇక్కడ చేయాలనుకుంటే నిజంగా వాళ్ళు ఇక్కడ కాదు, బజార్లో బ్యానర్ పెట్టుకొని తిరగటం కాదు, పార్లమెంట్లో రాజ్యసభలో తిరగమనండి. అది బడ్జెట్లో ఏమన్నా సంపాదించే. మహేష్ గారు ఒక్క నిమిషం, మీరు మాట్లాడే ముందుగా చాలాసేపటి నుంచి కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. బోయిన్పల్లి నుంచి కుమార్ గారు చెప్పండి. మేడం నమస్తే. మేడం నమస్తే, చెప్పండి కుమార్ గారు. అక్కడ ఉన్న పెద్దలు కూడా నమస్తే అండి. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను మేడం, దీంట్లో ఈ బడ్జెట్, దేశ బడ్జెట్ అనేది తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా స్పెషల్ గా ఇచ్చింది ఏం లేదు మేడం. ఇందులో అవును, మాకు రైల్వే బడ్జెట్ లో అయితే ప్రతిసారి అన్యాయం జరుగుతుంది. ఈసారి కొద్దిగా మాకు ఎందుకంటే స్టేట్ డివైడ్ అయినందుకు కేసీఆర్ దయ వల్లనో లేకపోతే మా ఎంపీల దయ వల్లనో కొద్దిగా ఇప్పుడు కొద్దిగా ఒక 100 కోట్ల చిల్లర మా బ్రదర్ చెప్తున్నాడు. అదేదో కొద్దిగా మనకు అదే కరీంనగర్ 3 ఎంపీలు ఉండే మేడం, పొన్నం ప్రభాకర్ అని చెప్పేసి, మన మధు యాష్కి, వినోద్ అని 3 ఉండి కూడా ఎన్ని సంవత్సరాల నుంచి ఏం చేయలేకపోయారు. ఇప్పుడు మా కవిత మేడం వాళ్ళ వీళ్ళు చేయగా కొద్దిగా ఏదో వచ్చిందని అంటున్నారు, కానీ మాకైతే అసంతృప్తే మేడం ఈ బడ్జెట్ లో రైల్వే సంబంధించింది అయితే. స్టూడియో చెప్పదలుచుకున్నాను మేడం అంతే. ఓకే చెప్పండి కుమార్ గారు. మేడం ఓకే, ఇక సుబ్రహ్మణ్యం కాకినాడ నుంచి లైన్ లో ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు చెప్పండి. హలో, నా పేరు సుబ్రహ్మణ్యం అండి. చెప్పండి. అది ఏపీకి చేసింది ఏమీ లేదండి. అవును, హలో వినిపిస్తుంది, చెప్పండి సుబ్రహ్మణ్యం గారు. జూపూడి ప్రభాకర్ రావు గారికి నమస్కారాలండి. ఆయన ఏదో చెప్తున్నారు, కానీ ఏపీకి చేసింది కూడా ప్రత్యేక హోదా ఏపీకి ఏం తేలేదండి. నిన్న పవన్ కళ్యాణ్ కలిసేనన్నా మాట్లాడానండి, పవన్ కళ్యాణ్ రాజధాని గురించి మాట్లాడడానికి వెళ్ళాడు అని అంటున్నారు కదా. అవును, హలో వినిపిస్తుంది సుబ్రహ్మణ్యం గారు, చెప్పండి, మీ ప్రశ్న కంప్లీట్ చేయండి. రైతులు భూముల గురించి పవన్ కళ్యాణ్ నిన్న రాజధాని గురించి పర్యటిస్తారు అని చెప్పారు కదండి. అవును, అయితే అది రైతులను ఒప్పించడానికే అండి? అది జూపూడి గారే సమాధానం చెప్తారు. ఇక షఫీ సంగారెడ్డి నుంచి లైన్ లో ఉన్నారు. షఫీ గారు చెప్పండి. మేడం నమస్తే. నమస్తే, చెప్పండి. నా ప్రశ్న జూపూడి గారితోనే. ఓకే, జూపూడి గారు ఏమంటున్నారు, బడ్జెట్ ఏపీకి అన్యాయం జరిగింది, ప్రశ్నించడానికి పవన్ కళ్యాణ్ ప్లస్ చంద్రబాబు నాయుడు గారు వెళ్తామని అంటున్నారు. జూపూడి గారు గుర్తించుకోవాలి, బడ్జెట్ ఆమోదించే సమయంలో అశోక గజపతిరాజు గారు, సుజనా చౌదరి క్యాబినెట్ మంత్రులు సంతకం పెట్టిన తర్వాతనే బడ్జెట్ ఆమోదం పొందింది. ఏపీకి అన్యాయం జరుగుతుందని భావించినప్పుడు ఆ మంత్రులు తమ వ్యతిరేకతను తెలియజేశారా? అక్కడ ఆమోదం తెలిపి ఇక్కడ మళ్ళీ మేము ప్రశ్నిస్తామని చెప్పి ఘర్షణ వద్దంటారు. చంద్రబాబు నాయుడు మేము ఘర్షణ పడం, మేము స్నేహితంగా ఉండి తీసుకుంటామంటారు. స్నేహితంగా పోరాటం వద్దు, సాధించడానికి అంటారు. వీళ్ళు పోరాడకుండా ప్రజలను మధ్యపెట్టేస్తూ ఈ రాజకీయాలు ఎందుకు మాట్లాడతారండి? పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తానన్నాడు, మరి అఖిల పక్షం తీసుకొని పోవాలి. మీకు ఎన్ని శాతం ఓట్లు వచ్చినాయో, జగన్ ప్రతిపక్ష పార్టీకి కూడా 40% వరకు ఓట్లు వచ్చినాయి. వాళ్ళని అందరితో కలుపుకొని పెడితే కేంద్రం మీద ఒత్తిడి ఉంటది కదా. అఖిల పక్షం కాకుండా మీరిద్దరు పోయేసి చంద్రబాబు పవన్ కళ్యాణ్ 7 సార్లు 8 సార్లు ఢిల్లీ తిరిగి వాళ్ళ విజ్ఞప్తి మేరకే సాధించిన బడ్జెట్ అది. ఇంకేం పోయి కోరుతారు వీళ్ళు?
ఓకే షఫీ గారు కాబట్టి ప్రజలని నేను చెప్పండి. షఫీ గారు పాపం మీకు తర్వాత మహేష్ గారు మీరు కూడా తర్వాత సమాధానం చెప్పండి. షఫీ గారు కొంచెం మీరు నాలెడ్జ్ పెంచుకోవాలమ్మా. చెప్పండి. బడ్జెట్ ఈజ్ ఏ సీక్రెట్ డాక్యుమెంట్. దాని మీద మంత్రులు ఎవరు ముందుగా సంతకాలు పెట్టరు. అది ఫైనాన్స్ మినిస్టరు బడ్జెట్ని సభలో ప్రవేశపెట్టేంత వరకు కూడా ఎవరికి తెలియదు అది ఈ లోపలే ఉంటుందో. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారితో ఎందుకు కూర్చొని మాట్లాడారంటే, సో ఎలక్షన్స్లో వీళ్ళందరూ కూడా ఒక అలైడ్ ఫోర్సెస్ లాగా ప్రజల్లోకి వెళ్ళినటువంటి వ్యక్తులు కాబట్టి బాధ్యత మన మీద ఉన్నది. ప్రజలు ఈరోజు మనల్ని ప్రశ్నిస్తారు కాబట్టి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మంది. ఎక్కడైతే కేంద్రం దీని మీద సరిగా రిఫ్లెక్ట్ కాలేదో మళ్ళీ వెళ్ళి అడుగుదాము, ఇది రెస్పాన్సిబిలిటీ. అంతేగాని పవన్ కళ్యాణ్ పిలిచి మాట్లాడితే లేకపోతే సృజనా చౌదరి గారు లేకపోతే అశోక్ గజపతిరాజు గారు అక్కడ సంతకాలు పెట్టారు. బడ్జెట్ మీద ఎవరు సంతకాలు పెట్టరండి, అది ఎవరికి తెలియదు. అది చాలా సీక్రెట్ డాక్యుమెంటు. బయటకు వస్తేనే మనం దాని మీద మాట్లాడతాం. బయటకు వచ్చింది కాబట్టి ఈరోజు మాట్లాడతాం. జూపూడి గారు అక్కడ ఇంకొక మాట అన్నారు షఫీ గారు, ముఖ్యంగా అక్కడ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణను పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీకి ఎంత శాతం ప్రజలు ఓట్లేశారో అంత దాదాపు అంతే కొంత తేడాతోటి ప్రతిపక్షాన్ని కూడా అంతే ఆదరించారు. మరి ప్రతిపక్షాన్ని మీరు ఎందుకు కలుపుకొని అక్కడ మాకేమి దానిలో సెకండ్ థాట్ లేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు తన ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా అందరం కలిసి కూర్చున్నదని చెప్పారు. అవసరమైతే ప్రతిపక్షాలు కూడా తీసుకెళ్తాం. దాని ప్రతిపక్షాలని మేము ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడొద్దని, ప్రతిపక్షాలు మాతో కలిసి రావద్దని వెళ్ళమని అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 2-3 సార్లు ఢిల్లీ వెళ్ళారు, మాట్లాడినట్టు కనబడుతూ ఉంది. ఈరోజు అవసరమైతే చంద్రబాబు నాయుడు గారు మీరు నిజంగా ప్రతిపక్ష పార్టీ ఆ పాత్రను నిజంగా పోషించే పని అయితే ఈ విషయంలో ఎలాంటి అరమరకలు లేకుండా తీసుకెళ్తాం. అయితే పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు పిలిచారంటే, ఎలక్షన్ టైంలో మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మొత్తం కలిసి తిరిగినటువంటి నేపథ్యం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అక్కడ రైతుల దగ్గరికి ఎందుకు వెళ్తున్నాడు, ఈరోజు మీకున్నటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే రైతుల సమస్యల తరపున మళ్ళీ ప్రధానమంత్రి గారికి మళ్ళీ వినవించడం కోసం. అంటే దీన్ని ఇట్ డజంట్ మీన్ దట్ పోరాటాలు లేరని కాదు. తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అవసరమైతే పోరాటాల మార్గాలను కూడా ఎంచుకుంటుంది. అయితే ఈరోజున్న గివెన్ సిచ్యువేషన్లో చాలా ఫ్రెండ్లీగా ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి అనేకమైన అంశాల్లో తీసుకురావడానికి ఆయనకున్నటువంటి నేర్పరితనాన్ని మాత్రం వాడుతున్నారు. ఈ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో మోడీ గారికి గుర్తు చేయటం ఏంటంటే, ప్రజలు మిమ్మల్ని మళ్ళీ విస్మరించక ముందే ప్రజలు మీరు చేసినటువంటి ప్రామిసెస్, బీజేపీని కూడా చూడలేదండి, మోడీని మాత్రమే చూశారు ఈ దేశ ప్రజలు. అలాంటి మోడీ అంతకుముందే ఒకరోజు ముందు పార్లమెంట్లో అద్భుతమైనటువంటి ఉపన్యాసం 1:10 నిమిషాలు మాట్లాడారు. చాలా ఎమోషనల్గా మాట్లాడారు. నేనేమంటానంటే ఉపన్యాసాలు ఈల్డ్ కావాలి కదా. సో పార్లమెంట్లో ఇచ్చిన బడ్జెట్ మీరు ఇక్కడ అరుణ్ జైట్లీ ఆ రోజు ఆంధ్రప్రదేశ్ విడగొట్టేటప్పుడు ఆ పార్లమెంట్లో ఉన్నారు, రాజ్యసభలో. ఆ రోజు ఏం చెప్పాడు, ఆంధ్రప్రదేశ్ మేము ఆదుకుంటామన్నారు. ఖచ్చితంగా పునర్నిర్మాణంలో మేము ఉంటామన్నారు. అది ఎక్కడ జరిగిందా? మీరు చేసిన ప్రామిసెస్ ఈ లీగల్ డాక్యుమెంట్లో కనబడకుండా తర్వాత చాలా వస్తాయి అనే నేపథ్యంలో ఉంటే మేమే తెలియని వాళ్ళం కాదు కదా, లేకపోతే ఇప్పుడిప్పుడు ఆలు నేర్చుకునే వాళ్ళం కాదు కదా రాజకీయాల్లో. ఒక విధంగా చెప్పాలంటే మీ అందరికన్నా ముందున్నటువంటి వాళ్ళం. మీరు కొత్తగా మీరు అధికారం లీగల్ హామీలే నెరవేరుస్తామని కూడా పార్లమెంట్లో చెప్పారు. అవును. ఓకే మహేష్ గారు, మీ ఎంపీలు ఉన్నప్పుడు ఏం జరిగింది అని అనేది ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు, అప్పుడు ఏం జరిగింది, ఈరోజు ప్రశ్నించడానికి మీకేం హక్కు ఉంది అని చెప్పి టీఆర్ఎస్ని కానీ బీజేపీని కానీ తప్పుపట్టడానికి మీకేం హక్కు ఉందని. తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీని కానీ కాంగ్రెస్ పార్టీ సమర్థతను కానీ ప్రశ్నిస్తారని నేను అనుకోను. వాళ్ళెవరు టీఆర్ఎస్ కార్యకర్తలు మాట్లాడితే దానికి సమాధానం ఇచ్చి టైం వేస్ట్ చేసుకునే అవసరం లేదు. రైల్వే గురించి అట్లంటే మీకు మనోహరాబాద్ ఈ రైల్వే లైన్ కనెక్ట్ అంటే ప్రపోజల్ పెట్టింది కానీ, రాజీవ్ రహదారి కరీంనగర్ కోసం విస్తరించింది కానీ కాంగ్రెస్ పార్టీ గతంలో కేంద్ర మంత్రిగా ఉన్న కేసీఆర్ కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు కూడా చేయలేని పని అది కాంగ్రెస్ పార్టీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఉన్నప్పుడు జరిగింది. అంటే ఒక వర్గం ఒక వ్యవస్థలో కొన్ని లోటుపాట్లు ఉండొచ్చు, దానికి ఎవరు కాదనరు. కానీ మొత్తం వ్యవస్థ నిర్లక్ష్యం కాకూడదు అనేది మా బాధ. తెలంగాణ ఇచ్చిన పార్టీగా మేము తెలంగాణ వెనుకబడ్డది కాబట్టి అప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉన్నా సీమాంధ్ర నాయకత్వమే ముఖ్యమంత్రులు కీలక మంత్రులుగా ఉన్నారు కాబట్టి తెలంగాణ నుంచి ఏ నాయకులు ఉన్నా గతంలో ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు టీడీపీలో మంత్రిగా ఉన్నా కూడా నామమాత్రపు హోదా ఉన్నా నామమాత్రపు అధికారాలతోనే వ్యవస్థ నడిపించినారు కాబట్టి ఆయనకి ఏ పరిమితులు అప్పుడు ఉండేనో టీడీపీ మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా అవే ఉండే. ప్రకాష్ రెడ్డి గారు వాళ్ళు బీజేపీ భాగస్వాములుగా ఉన్నప్పుడు కూడా ఉండే కాబట్టి కొన్ని పరిమితులు ఉండే, దానికి ఎవరు కాదనేది లేదు. కానీ వాటన్నిటి పరిష్కారం కింద తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. ఆ సాయం ఇటు తెలంగాణ ప్రజలు గుర్తించాలి. ఇదే మాటకు
జూపిడి ప్రభాకర్ రావు గారు పెద్దలు, వారంటే వ్యక్తిగతంగా నా గౌరవం. వారు మాట్లాడుతా ఒక 100 సంవత్సరాలు కూడా పూడ్చుకోలేనటువంటి తప్పు కాంగ్రెస్ పార్టీ చేసింది విభజన ద్వారా అని అన్నారు. ఇదే మాట మీ నాయకుడు ఈ రోజు తెలంగాణ పర్యటనలో ఉన్నారు, కరీంనగర్లో ఉన్నారు. కరీంనగర్లో ఈ మాట కాంగ్రెస్ విభజన చేసి తప్పు చేసింది అనే మాట మీ నాయకుడితో చెప్పగలిగితే ఇది మీ వ్యక్తిగత అభిప్రాయమా, మీ పార్టీ విధానమా అనేది చెప్పాలి. మీరు స్పష్టం చేయాలి. ఎందుకంటే వ్యక్తిగత అభిప్రాయాలు వినడానికి ఇదేమో పార్టీ వేదిక కాదు, ఇది చర్చా వేదిక. మీరు పార్టీ తరఫున మాట్లాడుతున్నారని భావిస్తా ఉన్నాం. ఇదే మాట మీ నోటి నుంచి వచ్చి కాంగ్రెస్ విభజించి తప్పు చేసిందనే మాట కరీంనగర్ సభలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తే దానికి నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. చెప్పిస్తామని జూపూడి గారు అంటారు. ఆ మాట చెప్పిస్తారా? ప్రేక్షకులే సాక్ష్యం. ప్రభాకర్ గారు విడిపోవడం తప్పనిలే, విడగొట్టడం తప్పనిలే, దుర్మార్గంగా ఏవి స్పష్టత లేకుండా విడగొట్టడం తప్పని చెప్తున్నారు. అంటే దుర్మార్గంగా ఎన్నికల ముందు దుర్మార్గంగా ఏవి స్పష్టత లేకుండా ఏదో ఒక అంటే పార్లమెంట్ 2 రోజులు చర్చ జరగాల్సింది 2 నిమిషాలు చర్చ విడగొట్టడం తప్పని చెప్తున్నారు. ఇంత స్పష్టంగా చెప్తున్నప్పుడు అనిపిస్తానని కూడా అన్నారు. మీరెందుకు మధ్యలో వస్తున్నారు? ఆయన అన్నారా అనిపిస్తాను పద్ధతి బాలేదు, పద్ధతి బాలేదు, విడగొట్టే తీరు బాలేదు. రెండో మాట మాకు ప్రాతినిధ్యం లేదని బడ్జెట్ ముందు మీ కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రెజర్ చేయడానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం మేము 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేశాము. మా బాధ్యతగా మాకు ప్రజా రిప్రజెంటేషన్ లేకపోవచ్చు సార్, కానీ మా బాధ్యతగా ప్రజల తరఫున కొట్లాడినాం. రెండోది మీరు అవసరం రాజ్యసభలో ఉందని చెప్తున్నారు, అదే చెప్తున్నా వినండి. రెండోది మీరు అవసరం లేకుండా శాసన మండలి సీట్ల సంఖ్య పెంచుతున్నారు. అవసరం ఉన్న ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి, వాటి మీద మాట్లాడమని మా కేవీపీ గారు మాట్లాడిన సందర్భం మీరు నిన్న రాజ్యసభలో చూసినారు. దానికి మీరు మీ టీడీపీ నాయకులు మద్దతు ఇచ్చిరా? మరి ఆయన మాట్లాడింది రాష్ట్ర ప్రయోజనాల కోసమే కదా, మీరు ఎందుకు మద్దతు ఇవ్వలేదు? మీరు కాంగ్రెస్ వాళ్ళు ఉద్యమం చేయాలి, మీరు సీట్లలో కూర్చొని రాజభోగాలు అనుభవించాలి. తమ్ముడు మహేష్ చెప్పిన దానికి నేను ఒకటి సో చంద్రబాబు నాయుడు గారు టీడీపీ చాలా స్పష్టంగా ఇరు ప్రాంతాల ప్రజల వాదనని మీరు వినండి. సమన్యాయం అంటే ఆ రోజు చాలామందికి అర్థం కాలేదు. ఆయన చేసినటువంటి 8 రోజుల నిరాహార దీక్ష ఢిల్లీలో ఎవరైనా పట్టించుకున్నారా? సరే అంతెందుకు, ఏపీలో మీ లగడపాటి ఉండండి, ఒక్క నిమిషం వినండి సార్, వినండి. కాదు, మీ లగడపాటి పెప్పర్ తల్లితే మీరు ఏం చేశారు? చంద్రబాబు నాయుడు గారు అదే మీరు చేసిన పెద్ద తప్పు అంటున్నాను. 100 సంవత్సరాలు నేను ఎందుకన్నానంటే ఆ శిక్ష మీకు పడింది. 100 సంవత్సరాల దాకా మీరు తేలుకోలేనటువంటి ప్రజలు మళ్ళా మనసు మార్చుకుంటే తప్ప మీరు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి విభజన. ఎస్, చంద్రబాబు నాయుడు గారు అదే చెప్తున్నారు. ఈ రోజు ఈ విభజన చివరగా రాకేష్ గారు సమయాభావం, మనకి టైం అయిపోయింది చర్చకి. వెనుకబడ్డ జాతి నుంచి ఎన్నో పోరాటాలు చేసినా కాబట్టి ఒకటి చెప్తున్నాం, మమ్మల్ని తొక్కివేసారు కాబట్టి దుర్మార్గం కాదు. మాకు ఈరోజు తెలంగాణ ప్రజలకు మా పోరాటం ద్వారా న్యాయం జరిగింది. నెంబర్ 1. ఇంతకుముందు మహేష్ గారు అంటూ ఏమన్నారంటే ఎవరున్నా అభివృద్ధి చేయాలి, మేము రాజు చేసిన మా తాత దోతి కట్టిండు, నేను పాయింట్ వేసుకున్నా కాబట్టి అభివృద్ధి అంటే అది ఏది అభివృద్ధి కాదు. రోడ్లు అనేవి కామన్గా అందరూ వేసారు. అది గోల్డెన్ ట్రయాంగిల్ అని చెప్పి లేదు 1 మినిట్ అండి. మేమున్నది 100 సంవత్సరాలు, మేమున్నది 100 సంవత్సరాలు కేంద్రంలో. మేము చేసింది ఏందో తెలంగాణ ప్రజలు ఓపిక ఉంటే వినాలి మహేష్, లేకపోతే నేను చెప్పకుండా మీరు మాట్లాడేటప్పుడు సింపుల్ గా చెప్తున్నా అండి. మేము ఆ రోజు 66 పార్టీల దగ్గర నుండి లెటర్లు తీసుకోవడానికి మాకు ఉన్నటువంటి సోర్స్ అన్నింటినీ వాడుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఎస్, అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి 1 మినిట్ అండి. అరే 1 మినిట్ అండి. నీ ఇష్టం ఉంటే నువ్వు మాట్లాడలేకపోతే ఊకో. నేను నువ్వు మాట్లాడేటప్పుడు మేము బరాబర్ తెచ్చుకున్నాం కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బొంద పెట్టిర్రు. అయ్యో నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి మొన్న కంటోన్మెంట్ లా ఎవరు పిసిసి వాళ్ళ ఎవరు పిసిసి వాళ్ళ ఒకటి చెప్తున్నా మేడం, ఒకటి చెప్తున్నా మేడం, తప్పకుండా ఒకటి మేడం పాయింట్కి వచ్చిర్రు అదే చెప్తున్నాం.
మేము గవర్నమెంట్ లకు రాగానే 3 రోజులలో మా జెండా గద్దెలు కూలగొట్టిరట. అంటే 3 రోజులలో మేము కరెంట్ తీసుకురావచ్చు. 10 సంవత్సరాలు ఉన్న కాంగ్రెస్ పార్టీ మా కరెంట్ తీసుకురాదు. రాకేష్ గారు, మహేష్ గారు, జూపూడి గారు, ప్రకాష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ. ఓపెన్ టాక్ లో పాల్గొన్నందుకు. మొత్తం మీద కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమా లేక రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థత ఏదైతేనే మోసపోయింది మాత్రం తెలుగు ప్రజలు ఇప్పటికైనా అన్ని పక్షాలు కలిసి ప్రజల్లో ఉన్న అసహనాన్ని, ఆందోళనను తీసివేసే విధంగా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మీద పోరాడి తెలుగు రాష్ట్రాలకి న్యాయం జరగాలి అనేది ఈరోజు ఓపెన్ టాక్లో వచ్చిన అభిప్రాయం. ఇది ఈరోజు ఓపెన్ టాక్. రేపు మరో అంశం మీద మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు us.